విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై 2023వ సంవత్సరం మే మాసంలో జరిగిన హైవే రోబరీ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 17.35 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారం వస్తువులను రికవరీ చేశారు. ఈ సమాచారాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 16వ జాతీయ రహదారిపై పూసపాటిరేగ మండలం చౌడమ్మ అగ్రహారంపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన 2023 సంవత్సరం మే మాసంలో జరిగిన హైవే రోబరీ కేసు జరిగిందని అన్నారు. सर डीएसपी गाరు అందరికీ నమస్కారం. మన జిల్లాలో పోయిన సంవత్సరం 30th మే రోజున చౌడమ్మ అగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర పూసపాటిరేగ మండలంలో నేషనల్ హైవే 16 మీద ఒక హైవే రాబరీ జరిగింది. ఆ హైవే రాబరీలో అరౌండ్ 50 lakhs క్యాష్ రాబరీ చేసి తీసుకెళ్లడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 131/2023 అండర్ సెక్షన్ 394 120B రెడ్ విత్ 411 IPC కింద పూసపాటిరేగలో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 6 అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. కొంత వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. కానీ దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్ గా ఎవరైతే డబ్బు తీసుకెళ్లారో వాడు ఇంకా స్పాండింగ్ లో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మేట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు సో అతని దగ్గర 5 tolas గోల్డ్ అండ్ 12,10,000 క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ అతనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దారపు గోపాల్ కృష్ణ ఆయన కూడా ఇతనితో పాటు కాన్స్పైర్ చేసి ఎంత ప్లాన్ రచించి ఈ హైవే రాబరీ చేయడం జరిగింది. అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 5,25,000 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. సో నిన్న ఈ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి 17,35,000 క్యాష్, అదేవిధంగా 5 lakhs వర్త్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ క్రైమ్ లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరూ మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా వాళ్ళని కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు 30th మే 2023 రోజున చౌడమ్మ అగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేశారు. బైక్స్ మీద వచ్చి ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కార్లో ఉన్నారో అతను కళ్ళల్లో ఈ కారును కొట్టి 50 lakhs క్యాష్ తీసుకెళ్లడం జరిగింది. సో దీంట్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రికవరీ నిన్న చేయడం జరిగింది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ఈ టీం అంతా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు
అండ్ వాళ్ళ టీంని అందరినీ అభినందిస్తున్నాము. సో ఈ రోజు వాళ్ళను ఈ రికవరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.